రేపటి నుంచి సైనిక పేలుడు పదార్థాలు స్వాధీనం. గాయంతో 3.5 నెలలు క్రికెట్ కు దూరం. సర్జరీ చేయించుకోవాలన్న రోహిత్ శర్మ. సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు అడ్వకేట్ జనరల్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఉన్న పార్టీ ఫిరాయింపుల పిటిషన్ పై చర్చిస్తున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సీఎం కేసీఆర్ తో హరీష్ రావు ఏజీ భేటీకి సంబంధించి పూర్తి వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే సీఎం క్యాంప్ కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావుతో సమావేశం అయ్యారు. అయితే సుప్రీంకోర్టులో ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్లు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ అనర్హత పిటిషన్లకు సంబంధించి కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి వివరణ ఇవ్వాలి సుప్రీంకోర్టుకు అనే అంశం మీద కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతో పాటు గడిచిన నెల అసెంబ్లీ సమావేశాన్ని ఒకరోజు జీఎస్టీ బిల్ కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత బిఎస్సి కూడా నిర్వహించి సమావేశాలని వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాల మీద ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలతో పాటు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొన్ని ఆర్డినెన్స్ ని కూడా అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు మీద కూడా ప్రధానంగా సమావేశంలో చర్చ వచ్చింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ కు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే అంశం మీద కూడా కొంత న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలని ఏర్పాటు చేసే అవకాశాలు కనపడుతుంది. రైట్ చారి. సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి బోర్డు అంగీకరించింది. ఇవాళ జరిగిన సమావేశంలో ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలని సింగరేణి బోర్డు తెలిపింది. డీజిల్ పెట్రోల్ పై ప్రభుత్వం కమిషన్ పెంచాలంటూ బంక్ డీలర్లు ఆందోళనలు ముమ్మరం చేశారు. రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు నడపాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా సింగిల్ షిఫ్ట్ నడపాలని ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సుల మేరకు కమిషన్ పెంచే వరకు ఆదివారం, పండగ సెలవు దినాలు 2, 4 శనివారాల్లోనూ బంకులు మూసివేస్తామని వెల్లడించారు. తిరుమలేశుని నామాలపై రేగిన వివాదంలో జియంగార్లు వెనక్కి తగ్గారు. టీటీడీ అధికారులు సర్ది చెప్పడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొనేందుకు జియంగార్ల ప్రతినిధులు అంగీకరించారు. ప్రతి శుక్రవారం శ్రీవారి మూల విరాట్ అభిషేక సేవ జరుగుతుంది. ఇవాళ ఈ సేవను ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిర్వహించారు. అభిషేకం అనంతరం అలంకరణ సమయంలో స్వామివారికి యు ఆకారంలో నామాలను తీర్చిదిద్దారు. అలంకరణ తర్వాత జియంగార్లు స్వామికి తోమాల సేవ నిర్వహించారు. స్వామివారికి వి ఆకారంలో నామాలు పెట్టాల్సినప్పటికీ యు ఆకృతికి మార్చి ఉండటాన్ని గమనించిన జియంగార్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం చెలరేగింది. జియంగార్లు అర్చకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.
శ్రీవారి నామాలకు సంబంధించి మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. వెంకన్న ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించే బాధ్యత వడగళ్లై వర్గానికి చెందిన అర్చకులు నిర్వహిస్తారు. ఇక వారికి సహకారంగా తెంగళ్లై వర్గానికి చెందిన జీఎంగార్లు ఉంటారు. ఇలా శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలను గత 1000 సంవత్సరాలుగా రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగా ఆగమశాస్త్రబద్దంగా నిర్వహిస్తోంది టీటీడీ. తెంగళ్లై వర్గానికి చెందిన జీఎంగార్లు వి ఆకారంలో నామం ధరిస్తే వడగళ్లై వర్గానికి చెందిన అర్చకులు యు ఆకారంలో నామాన్ని ధరిస్తారు. దీంతో స్వామివారికి ఏ ఆకారంలో నామాన్ని ఉంచాలన్న అంశంపై వివాదం ఉన్నప్పటికీ రామానుజాచార్యులు సూచించిన విధంగా మధ్య మార్గంగా స్వామివారికి ఫై ఆకారంలో నామాన్ని ఉంచుతారు. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఏఓబీ ఎన్కౌంటర్ తర్వాత ఆర్కే కనిపించకుండా పోవడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. అయితే ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ప్రజా సంఘాలు వాదించాయి. దీనికి హైకోర్టు ఆధారాలు చూపమనడంతో గంటల్లోనే ఆర్కే క్షేమంగా ఉన్నట్లు వరవరావు ప్రకటించారు. ఆర్కే క్షేమంగా ఉన్నారని తేలిన తర్వాత ఆయన తరపు లాయర్ రఘునాథ్ హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ప్రజా సంఘాలు పోలీసు అమరవీరుల కుటుంబాల పోటాపోటీ నిరసనలతో గుంటూరు లాడ్జీ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. ఏఓబీలో కూంబింగ్ నిలిపివేయాలంటూ ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అందుకు ప్రతిగా శాంతి భద్రతలు కాపాడేందుకు పనిచేస్తున్న పోలీసులను మావోయిస్టులు పొట్టన పెట్టుకోవడం దారుణమని నినాదాలు చేస్తూ అమరవీరుల కుటుంబాలు రోడ్డుపై బైఠాయించాయి. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం ప్రజా సంఘాల తీరును నిరసిస్తూ అమరవీరుల కుటుంబాలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో 3 ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన నఖీముల్లా, వహీదుల్లా అజార్లుగా గుర్తించారు పోలీసులు. మిగతా 2 ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా భావిస్తున్నారు. కరీంనగర్ నుండి వారంతా ఓ టాటా సుమోలో వచ్చినట్టుగా గుర్తించారు. అయితే వారు ఏ లక్ష్యంతో స్థానికంగా సంచరిస్తున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. బ్యాక్ టు న్యూస్. తమిళనాడు సీఎం జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. జయ పూర్తిగా స్పృహలోకి వచ్చారని, తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఆమె గ్రహించగలుగుతున్నారని చెప్పారు. తనకేం కావాలో అడుగుతున్నారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. పూర్తిగా కోలుకున్న జయలలితను త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి తరలించే అవకాశాలున్నాయి. తీవ్ర జ్వరం కారణంగా జయలలిత సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. అటు జయలలిత కోలుకున్నారని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని అన్నాడీఎంకే వర్గాలు కూడా వెల్లడించాయి. గవర్నర్ నరసింహన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఉదయం 10 గంటల సమయంలో రాజ్భవన్ కు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్తో కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత అరగంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్భవన్ కు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. నరసింహన్ కు బర్త్డే విషెస్ చెప్పారు. మరోవైపు సీఎంలతో పాటు మంత్రులు, భారీగా ప్రజాప్రతినిధులు రావడంతో రాజ్భవన్ సందడిగా మారింది. ఉల్లి పండించే రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పిన మంత్రి వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. రైతుల నుండి కిలో 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే అందులో 50% భరించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు హరీష్ రావు. అలాగే రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను లేఖలో వివరించారు మంత్రి. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల ఆధునీకరణ, బలోపేతం కోసం 35 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దం చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఆసుపత్రిలో సివిల్ వర్క్స్, రంగులు, మంచినీరు, శానిటేషన్తో పాటు మెరుగైన విద్యుత్ సదుపాయాల కోసం ఈ నిధులు అవసరమని చెప్పింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ ప్రతిపాదనలకు సీఎంఓ నుండి ఆమోదం రాగానే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు అధికారులు. ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కార్యం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. శివాజీ నియామకంపై ప్రసాద్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసి నియామకం చేపట్టాలని సూచించింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీలో నిన్న రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించాయి. తర్వాత బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తో సహా ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దివీస్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వామపక్ష పార్టీల నేతలపై చేసిన దాడులకు నిరసనగా రాజమండ్రిలో సిపిఎం భారీ ర్యాలీ నిర్వహించింది. నందం గడిరాజు జంక్షన్లోని ఆ పార్టీ కార్యాలయం నుంచి కంబాల చెరువు మీదుగా తిరిగి పార్టీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. దివీస్ కు అక్రమంగా అనుమతులిచ్చారని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వామపక్ష నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. పూటుగా తాగిన మందుబాబు వైన్ షాప్ సిబ్బందిపై దాడికి దిగాడు. షాప్లోని మద్యం సీసాలను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై వైన్ షాప్ యజమాని తంగళ్లపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశాడు. దోష నివారణకు పూజలు చేయించుకోకపోతే పిల్లలు చనిపోతారని ప్రజలకు మాయమాటలు చెప్పి వేల రూపాయలు కాజేసిన నకిలీ స్వామీజీల గుట్టు రట్టయింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఓ దొంగ స్వామిని అదుపులోకి తీసుకున్నారు రాజమండ్రి పోలీసులు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు. ఎట్టకేలకు నకిలీ స్వాముల గుట్టు బయటపడటంతో వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. నిందితుడికి పశ్చిమ గోదావరి జిల్లా పెరవలికి చెందిన కళ్యాణ్ దుర్గారావుగా గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న మరో 2 కేటుగాళ్ల కోసం కూపీలాగుతున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న కొంతమంది బాధితులు నకిలీ బాబా చేతిలో ఏ విధంగా మోసపోయిందో చెబుతూ లబోదిబోమంటున్నారు. ఏవోబీలో ఎన్కౌంటర్కు నిరసనగా రాయగఢ్ జిల్లాలో ల్యాండ్ మైన్లను అమర్చారు మావోయిస్టులు. అట్టముస్కుడ రోడ్డుపై 3 ల్యాండ్ మైన్లను అమర్చిన విషయం గమనించిన బీఎస్ఎఫ్ నిర్వీర్యం చేయడానికి పోలీసు జాగిలాలను రంగంలోకి దించాయి. మొదటి ల్యాండ్ మైన్ ను నిర్వీర్యం చేస్తుండగా అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో పోలీసు జాగిలానికి గాయాలయ్యాయి. మిగతా 2 ల్యాండ్ మైన్లను సురక్షితంగా నిర్వీర్యం చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో ఏటీఎం మిషన్లపై దాడి చేశారు కొందరు దుండగులు. దయానంద్ నగర్లోని ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఏటీఎంలను ధ్వంసం చేశారు గుర్తులేని దుండగులు. 3 మిషన్లను రాళ్లతో దాడి చేసి పగలగొట్టిన దుండగులు నగదును దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే నగదు రాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎత్తు పెంచుతానంటూ నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యుడు చంద్రభూషణ్ పై 2 ఏళ్లు నిషేధం విధించింది. అటు మరో కేసులో 2 వైద్యులపై 3 ఏళ్ల పాటు నిషేధం విధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రాధాకృష్ణ చెప్పండి. రోజా, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ జరిగిన సమావేశంలో వైద్యులపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో కొంతమంది వైద్యులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా నిఖిల్ రెడ్డి ఎవరైతే ఎత్తు పెరగాలంటూ సర్జరీ చేయించుకున్నాడో అతనికి సర్జరీ చేసిన సర్జన్ డాక్టర్ చంద్రభూషణ్ ని సుమారు 2 ఏళ్ల పాటు కూడా అతను వైద్య వృత్తిలో ఉండకూడదంటూ కూడా నిషేధం విధించింది. ఒకవేళ ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే మాత్రం అతని వైద్య పట్టాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసే దిశగా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చంద్రభూషణ్ అనే డాక్టర్ గ్లోబల్ హాస్పిటల్లో నిఖిల్ రెడ్డికి సర్జరీ చేయడం జరిగింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిఖిల్ రెడ్డి ఎత్తు పెంచే విధంగా తాను చేస్తానంటూ సర్జరీ చేయడం జరిగింది. ప్రస్తుతం నిఖిల్ రెడ్డి ఇప్పటికీ కూడా కుర్చీకి అంకితమైన పరిస్థితి ఉంది కాబట్టి అతన్ని సర్జరీ పూర్తిగా వికటించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ చంద్రభూషణ్ ని 2 ఏళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మరొక కేసులో డాక్టర్ నమ్రత, శృతి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు సంబంధించిన నమ్రతను కూడా 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది. వీరితో పాటుగా మరొక 3 సైక్రియాటిస్టులను కూడా 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తూ జారీ చేసింది. మొత్తానికి నిఖిల్ రెడ్డి కేసులో మాత్రం వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. తమకు న్యాయం జరగాలంటూ కూడా కోర్టును కోరడం జరిగింది. అలాగే ఆసుపత్రికి విజ్ఞప్తి కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి వైద్యులను తక్షణమే వైద్య వృత్తి నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోజా, అయితే నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసినటువంటి హాస్పిటల్ పై ఏమైనా చర్యలకు ఆదేశించారా? హాస్పిటల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది మాత్రం తమ పరిధిలోకి రాదు అంటూ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, అంటే తమ పరిధిలోకి వచ్చినప్పటికీ కేవలం డాక్టర్స్ వరకు మాత్రమే తాము నిర్ణయం తీసుకోగలుగుతాము. దానికి సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఈ ఆసుపత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేయబోతున్నాం అనేది కూడా ఒకవైపు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మాత్రం నిఖిల్ రెడ్డి కేసులో కేవలం ఒక డాక్టర్ ఎవరైతే సర్జన్ ఉన్నాడు, ఆర్థోపెడిక్ సర్జన్, ఇతనిపైనే 2 ఏళ్ల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. రోజా. రైట్ రాధా.